ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గురుగారు, మేము మీకు చెప్పిందేంటి, మీరు చేసిందేంటి? జాతకంలో దోషం వల్ల ఇప్పట్లో శోభనానికి ముహూర్తాలు లేవని చెప్పమంటే మీరేమో వాళ్ళిద్దరి జాతకాలు అద్భుతంగా ఉన్నాయి, ఈ రోజు రాత్రికి మంచి ముహూర్తం ఉందని చెప్తారా? వాళ్ళ శోభనాన్ని చెడగొట్టమంటే వాళ్ళ శోభనానికి ముహూర్తం పెట్టి మరీ వస్తారా? మేం చెప్పినట్టు చేయడానికే కదా మీరు డబ్బులు కూడా తీసుకున్నారు. ఎందుకలా అబద్ధం చెప్పారు? ఆయన చెప్పలేదు, నేను చెప్పించాను. గురువుగారికి డబ్బు ఆశపెట్టి శోభనాన్ని ఆపాలని చూశారు. నేను అదే డబ్బు గురువుగారికిచ్చి ఆగిపోతున్న శోభనాన్ని జరిగేలా చేశాను. ఏంటమ్మా నువ్వు చెప్పేది? సుహాసిని గారు చెడగొట్టాలని చూస్తున్నది తన సొంత కొడుకు కోడలు శోభన కార్యక్రమమా? అవును గురువుగారు, తన కొడుకు జీవితాన్ని నాశనం చెయ్యాలనుకుంటుంది మా వదిన. దయచేసి ఆమెకు సహకరించకండి. ఎన్నో జంటలకి పెళ్లి జరిపించిన ఈ చేతులతో పచ్చని జంటని విడదీయకండి. కావాలంటే వాళ్ళిస్తానన్న డబ్బులు నేనే ఇస్తున్నాను. ఇదిగో తీసుకోండి. మీరు కోరుకున్నట్టుగానే ఈరోజు రాత్రికి అద్భుతమైన ముహూర్తం ఉందని చెప్తాను. చాలా థ్యాంక్స్ గురువుగారు. గురువుగారికి డబ్బులిచ్చి ఉత్తమ్ జీవితాన్ని నాశనం చెయ్యాలని నువ్వు చూసావు. అదే గురువుగారికి డబ్బులిచ్చి నా బిడ్డ జీవితానికి న్యాయం చెయ్యాలని నేను చూశాను. అయినా వాళ్ళు నీకేం అన్యాయం చేశారని వాళ్ళ మీద ఇంత కక్ష కట్టావు వదినా? నేను కక్ష కట్టడమేంటి? కక్ష కాకపోతే ఎందుకిలా చేసావు వదినా? నాకు మైథిలి నచ్చలేదు, అందుకే ఇలా చేశాను. మైథిలి మీద కోపంతో చేతులారా నీ కొడుకు జీవితాన్ని నువ్వే నాశనం చెయ్యాలనుకుంటున్నావు. మైథిలి మీద ద్వేషంతో ముక్కు పచ్చలారని ఆ పసివాళ్ల జీవితంతో ఆడుకుంటున్నావు. హద్దులు దాటి మాట్లాడొద్దు శుభప్రద. నా కొడుకు జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నీతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. కాపాడుకుంటావా? ఎలా కాపాడుతావు వదినా? మైథిలిని ఉత్తమ్ని శాశ్వతంగా దూరం చేశా, లేదంటే మైథిలిని చంపేశా? శుభప్రద, నేనన్న దాంట్లో తప్పే ఉంది వదినా. కన్న కొడుకు జీవితంలో నిప్పులు పొయ్యాలని చూసిన నువ్వు పరాయి ఆడపిల్ల ప్రాణాలు తీయవు అని నమ్మకం ఏంటి? శుభప్రద, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మాట్లాడతాను వదినా. ఉత్తమ్ నీకు మాత్రమే కొడుకు కాదు, మాకు కూడా కొడుకే. వాడి మీద నీకు ఎంత ప్రేముందో దానికంటే 100 రెట్ల ప్రేమ మాకు ఉంది. ఆ ప్రేమతో, ఆ హక్కుతో, ఆ బాధ్యతతో చెప్తున్నాను. నాలో ఆడపడుచుని కాదు, అమ్మని చూస్తావు. అమ్మ ప్రేమ ముందు నువ్వు మాడి మసైపోతావు. చాలా ఆపు శుభప్రద. వింటున్నాను కదా అని ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నీలాంటి వాళ్ళు 1,000,000 మంది కలిసొచ్చినా మైథిలిని నా కోడలిగా అంగీకరించను. ఈ జన్మకి వాళ్ళిద్దరిని కలవనివ్వను. నేను కలుపుతాను వదినా. వాళ్ళిద్దరినీ నేను ఒక్కటి చేస్తాను. కాదు కూడదు అని మీరంతా అడ్డుపడ్డారో వాళ్ళిద్దరినీ ఈ ఇంటికి, మీ కంటికి దూరంగా వెళ్ళిపోమని చెప్తాను. మీ చూపు పడనంత దూరంలో వాళ్ళిద్దరినీ సంతోషంగా బతికేలా చేస్తాను. మీ బుద్ధంతా బయట పెట్టి ఉత్తమ్ నిన్ను అసహ్యించుకునేలా చేసి నీ మొహం కూడా చూడకుండా చేస్తాను. జాగ్రత్త. ఈ శుభప్రదకేమైనా పిచ్చి పట్టిందా? మైథిలి కోసం నాతోనే గొడవ పెట్టుకుంటుందా? నా మీదే కాలు దూతుందా? ఇదంతా మైథిలి ఆడిస్తున్న నాటకం ఆంటీ. మీకు మధ్య చిచ్చులు పెట్టి మీ కుటుంబాన్ని 2 ముక్కలుగా చేయాలని చూస్తోంది. అందులో భాగంగానే శుభప్రద ఆంటీని మీ మీదకి రెచ్చగొట్టింది. లేదంటే శుభప్రద ఆంటీకి మీతో గొడవ పెట్టుకునేంత సీనుందా? నిజమే, ఇదంతా మైథిలి ఆడిస్తున్న నాటకమే. ఇప్పటిదాకా
శుభప్రద నా ఆడపడుచని నాకు అండగా ఉంటుందని అనుకున్నాను. ఎప్పుడైతే పార్టీ మార్చి మైథిలి వైపు వెళ్ళిందో ఆ క్షణం నుంచి ఆ శుభప్రద కూడా నాకు శత్రువైపోయింది. చూపిస్తా, నాతో శత్రుత్వం పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఈ శుభప్రదకు కూడా చూపిస్తా. మైథిలి 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 ఇదంతా నా కల. భగవంతుడా, నా బంగారు తల్లికి ఏమీ కాకూడదు. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. ఈరోజు ఇదైతే కలే కావచ్చు, కాని రేపు లీలాకృష్ణకి నిజం తెలిస్తే ఈ కలే నిజం కావచ్చు. వెంటనే ఈ నిజం మైథిలికి చెప్పాలి. నాన్న ఫోన్ చేస్తున్నారేంటి? ఇది కళా నిజమా? నాన్న ఏంటి నాకు డైరెక్ట్ గా ఫోన్ చేయడం ఏంటి? హలో నాన్న. అమ్మా మైథిలి, ఎక్కడున్నావమ్మా? ఇంట్లో ఉన్నాను నాన్న. ఒక్కసారి మన ఇంటికి వస్తావా అమ్మా? నాన్న అది అది కాదమ్మా, నా మనసు ఏదోలా ఉంది. నువ్వు వెంటనే రావాలి. అలాగే నాన్న, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఉమ్. ఈ రోజుతో మైథిలికి తన తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియబోతోంది. తన జన్మ రహస్యం తెలుసుకోబోతోంది. మైథిలి, ఎక్కడికి వెళ్తున్నావు మైథిలి? మా నాన్న ఫోన్ చేశారండి, నాతో వెంటనే మాట్లాడాలంట. వావ్, వాట్ ఎ సర్ప్రైజ్. మా మావగారు నీకు డైరెక్ట్ గా కాల్ చేసి వెంటనే మాట్లాడాలి రమ్మన్నారా? ఇది చాలా పెద్ద న్యూస్. అవునండి. ఏమండి, నేను ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తాను. ఈ లోపల అత్తయ్య గారు వాళ్ళు అడిగితే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయండి. అలాగే మైథిలి, 10 నిమిషాలు కాకపోతే 1 అవర్ మాట్లాడరా. మై హూనా. థ్యాంక్స్ అండి, వస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.